వెల్కమ్ టు తిరంగటి. మనందరికీ తెలుసు, బుధవారం ఉదయం 1 గంట తర్వాత భారత్ పాకిస్తాన్లోని లష్కర్-ఇ-తోయిబా మరియు జైష్-ఎ-మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ మరియు ఇతర టెర్రరిస్టుల ట్రైనింగ్ సెంటర్స్ పైన మొత్తం 9 చోట్ల 24 మిసైల్స్ తో ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ముందుగా దీనికి ఆపరేషన్ సింధూర్ అని ఎందుకు పేరు పెట్టారో తెలుసుకుందాం. పహల్గామ్లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ లో మీది ఏ మతం అని అడిగి, అలాగే కొంతమంది ప్యాంట్లు విప్పు చూసి హిందువులను టార్గెట్ గా చంపారు. మన దేశంలో ప్రతి హిందూ మహిళకి సింధూరం అనేది అత్యంత పవిత్రమైనది. అలాంటి సింధూరాన్ని టెర్రరిస్టులు దూరం చేశారు. అంతేకాకుండా చరిత్ర చూస్తే మహారాణులు అందరూ కూడా తన భర్త రాజ్యానికి రాజు యుద్ధానికి వెళ్తుంటే నుదుటికి సింధూరాన్ని దిద్ది పంపిస్తారు. బోర్డర్ లో ఉన్న ప్రతి సైనికుడికి వారి భార్యలు యుద్ధానికి వెళ్లే ముందు పూజ చేసి సింధూరాన్ని దిద్ది పంపిస్తారు. ఇది మన భారతీయ సాంప్రదాయం. ఏ సింధూరాన్ని అయితే భారతీయ మహిళల నుంచి దూరం చేయాలనుకుంటున్నారో అదే సింధూరం పవిత్రమైనదే కాదు, రక్తం కంటే భయానకమైనదని ఆపరేషన్ సింధూర్ పేరుతో మన దేశ ప్రధాని మోదీ మన సైన్యం పాకిస్తాన్ లో సింధూరం రంగులో ఉన్న రక్తాన్ని పాలించారు. ఇది ఈ పేరు వెనుక ఉన్న స్టోరీ. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ ని లీడర్ గా నడిపించింది కల్నల్ సోఫియా ఖురేషీ. గుజరాత్ లోని వడోదరికి చెందిన కల్నల్ సోఫియా ఖురేషీ పిహెచ్డి ని మధ్యలో ఆపివేసి ఆర్మీ ఆఫీసర్ గా జాయిన్ అయ్యారు. దేశభక్తి అనేది తన రక్తంలోనే ఉందని సోఫియా ఖురేషీ చెప్పారు. ఎందుకంటే సోఫియా ఖురేషీ తండ్రి మరియు తాత కూడా ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. కల్నల్ సోఫియా ఖురేషీ తల్లి హలీమా ఖురేషీ మాట్లాడుతూ తన కూతురు తండ్రి తాత అడుగుజాడల్లో నడుస్తుందని, అంతేకాకుండా ఈ రోజు భారత్ లోని అక్క చెల్లెళ్ళ మరియు తల్లుల సింధూరం కోసం పాక్ పైన ప్రతీకారం తీర్చుకుందని ప్రకటించారు. ఈ ఆపరేషన్ లో ప్రత్యేకత ఏంటంటే ఎక్కడ కూడా పాక్ లోని సామాన్య ప్రజలు చనిపోకుండా, వాళ్ళ ఇల్లు కూడా కోల్పోకుండా కరెక్ట్ గా పిన్ పాయింట్ చేసి మిసైల్ తో ఇండియన్ ఆర్మీ దాడి చేసిందని, ఎవరైతే భారత్ లో టెర్రరిస్ట్ అటాక్ చేశారో వాళ్ళ మీదే తిరిగి దాడి చేశామని డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. ఇక ప్రస్తుతం పాకిస్తాన్ లో పరిస్థితులు చూస్తే ఏటీఎంల దగ్గర క్యూలు ఉన్నాయి. పీఓకే నుండి సామాన్య ప్రజలు ఖాళీ చేసి ఇతర ప్రదేశాలకు వెళ్తున్నారు. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ లో మరియు పీఓకే అనే 2 ప్లేసులలో జరిగింది. ఈ అటాక్ లో 70 నుంచి 100 మంది టెర్రరిస్టులు చనిపోయినట్లు తెలుస్తుంది. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే జైష్-ఎ-మహమ్మద్ లీడర్ అయిన మౌలానా మసూద్ ఫ్యామిలీలో 10 మంది చనిపోయినట్లు తెలుస్తుంది. దీనిపై మౌలానా మసూద్ ఒక లెటర్ కూడా రిలీజ్ చేశాడు. భారత్ పై ఇంతకు మించి అటాక్ చేశానని ఆ లెటర్ లో టెర్రరిస్ట్ మౌలానా మసూద్ ప్రకటించారు. దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ జీరో టాలరెన్స్ పాలసీ అగైన్స్ టెర్రరిజం, అలాగే ఎవరైతే 30 అటాక్స్ చేసి ఛాలెంజ్ చేశారో అలాంటి వారికి భారత్ ప్రజలు సైన్యం బుద్ధి చెప్తుందని ప్రకటించారు. అయితే పాకిస్తాన్ దీనికి సంబంధించి తిరిగి భారత్ పై అటాక్ చేసే అవకాశం ఉందని ముందుగా గుర్తించిన భారత్ ఈ రోజు దేశంలోని 244 జిల్లాల్లోని 259 సెన్సిటివ్ ప్లేసెస్ అంటే పాకిస్తాన్ తిరిగి అటాక్ చేయగలిగే సిటీస్ ని గుర్తించి మాక్ డ్రిల్ ని అమలు చేశారు. ఈ మాక్ డ్రిల్ ద్వారా ప్రజలు సైరన్ మోగినప్పుడు మిసైల్ అటాక్ నుంచి ఎలా తప్పించుకోవాలి, గాయపడిన వారిని ఎలా రక్షించాలి, అలాగే సైరన్ మోగినప్పుడు లైట్లు తీసేయడం, గ్యాస్ ఆఫ్ చేయడం లాంటివి ప్రజలకు అవగాహన కల్పించారు. దీన్ని బట్టి చూస్తే పాకిస్తాన్ కౌంటర్ అటాక్ చేసినా కానీ కొంతవరకు డ్యామేజ్ ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఈ మాక్ డ్రిల్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఇప్పుడు నిజంగా పాక్ భారత్ పైన అటాక్ చేసే అవకాశం ఉందా అనే విషయాన్ని గమనిస్తే కొంతవరకు తక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ మా దేశంలో ఇప్పుడు టెర్రరిస్టులు లేరని, అదంతా గతమని ప్రకటించింది. అయితే నిన్న రాత్రి భారత్ జరిపిన మిసైల్ అటాక్స్ పాక్ మరియు పీఓకేలోని టెర్రరిస్టుల స్థావరాలపైన మాత్రమే జరిగాయి. ఈ ఆపరేషన్ సింధూర్ అటాక్స్ లో పాక్ సివిలియన్స్ కానీ పాక్ ఆర్మీ కానీ చంపబడలేదు. భారత్ పైన అటాక్ జరిగిన టెర్రరిస్టులు మాత్రమే మన ఆర్మీ టార్గెట్ చేసింది. ఇప్పుడు పాకిస్తాన్ మనపై దాడి జరపాలంటే మన దేశంలో టెర్రరిస్టులు లేరు, ఎవరి మీద పాక్ అటాక్ చేస్తుంది? భారత్ లోని సామాన్య పౌరుల పైన లేదా భారత్ ఆర్మీ పైన? ఈ రెండింటిలో ఏది జరిగినా భారత్ పాక్ పైన యుద్ధానికి దిగుతుంది. ఆ యుద్ధాన్ని ఎదుర్కొనే స్థితిలో పాకిస్తాన్ లేదు. అంతేకాకుండా పాకిస్తాన్ లోని అంతర్గత పరిస్థితులు బాగాలేవు. ఒకవైపు బలూచి రెబల్స్, మరోవైపు పీఓకేలో ఉంటున్న ప్రజలు, అంతేకాకుండా అధిక ధరలతో తినడానికి కూడా తిండి లేని స్థితిలో ఉన్న పాకిస్తాన్ ప్రజలు, ఆ దేశ అప్పులు, నీళ్ల అవసరాలు, ఇవన్నీ చూస్తే పాకిస్తాన్ లో సివిలియన్ వార్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయినప్పటికీ భారత్ ని యుద్ధంతో నాశనం చేయాలని పాక్ భావిస్తే అంతకు 100 రెట్లు పాకిస్తాన్ నాశనం అయ్యే అవకాశం ఉంది. ఇంకా పాకిస్తాన్ మీడియా విషయానికి వస్తే ఆపరేషన్ సింధూర్ అటాక్ జరిగిన తర్వాత
పాకిస్తాన్ ఇండియా మీద 15 చోట్ల మిసైల్స్ తో దాడి చేసిందని, ఇండియన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ని నాశనం చేసిందని వాళ్ళ న్యూస్ ఛానల్స్ టెలికాస్ట్ చేశారు. అంతేకాకుండా ఈ అటాక్ జరిగిన తర్వాత పాక్ ఆర్మీ కశ్మీర్ లోని భారత ఆర్మీ పోలీసులపై దాడికి దిగింది. అయితే భారత ఆర్మీ ఈ దాడిని తిప్పికొట్టడంతో ఇప్పటి వరకు పాకిస్తాన్ కి చెందిన 3 సైనికులు చనిపోయినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా పాకిస్తాన్ దేశం మొత్తం రానున్న 48 గంటల్లో ఎయిర్ స్పేస్ ని ఆపివేస్తున్నట్లు ప్రకటించింది. పాక్ నుంచి ఎలాంటి ఫ్లైట్స్ వెళ్లడం గానీ రావడం గానీ జరగదు. అంటే రానున్న 48 గంటల్లో భారత్ పై మరో అటాక్ జరిగే అవకాశం ఉంది. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. అంతేకాకుండా బోర్డర్ కి దగ్గరగా ఉన్న అమృత్సర్, కాశ్మీర్, జమ్మూలో ఉన్న ఎయిర్పోర్ట్స్ కి ఫ్లైట్స్ ఆపేస్తున్నట్లు కొన్ని విమాన సంస్థలు ప్రకటించాయి. పాకిస్తాన్ మిసైల్ దాడి చేస్తుందని భావించిన కొన్ని విమాన సంస్థలు ఢిల్లీ ఎయిర్పోర్ట్స్ కి కూడా 144 ఫ్లైట్స్ క్యాన్సిల్ చేశాయి. అలాగే చైనా రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ లో భారత్ తనను తాను రక్షించుకునే హక్కు ఉందని, దానిలో భాగంగా పాక్ లోని టెర్రరిస్ట్ స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో టెర్రరిస్ట్ స్థావరాలపై అటాక్ జరపడంలో తప్పేమీ లేదని ప్రకటించింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం స్టే ట్యూన్ విత్ తిరంగా టీవీ. థాంక్యూ.